మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నేడు రెండవ రోజు సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రభుత్వ భూముల రికార్డుల తారుమారు కేసులో కాకాని A14 గా ఉన్నారు. ఇక నిన్న విచారణలో కాకాని 26 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. డిజిటల్ సంతకాన్ని ఎలా ఫోర్జరీ చేశారు, ఇందులో ఎవరెవరున్నారని అడిగినట్లు సమాచారం. అయితే సిట్ విచారణకి కాకాని సహకరించలేదని, ఒక్క ప్రశ్నకి జవాబు ఇవ్వలేదని తెలుస్తోంది. ఏమడిగినా తెలియదు, గుర్తులేదు, సంబంధం లేదు, మా న్యాయవాదిని అడగండి అంటూ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. దుర్గా, మొత్తానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే 2 నెలల పైగా కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లో మైనింగ్ కేసు, అదేవిధంగా పలు కేసుల్లో రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే నేడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా రెండవ రోజు, అంటే నిన్నటి నుంచి కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 2 రోజుల పాటు సిట్ అధికారులు ఏదైతే ప్రభుత్వ భూములు రికార్డులు తారుమారు కేసులో వెంకటాచలం సంబంధించినటువంటి ఎంఆర్ ఆఫీస్ లో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి సిట్ అధికారులు 2 రోజులు తప్ప కస్టడీకి తీసుకున్నారు. దీంట్లో A14 గా కాకాని గోవర్ధన్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారు. అయితే పోలీస్ శిక్షణ కేంద్రంలో నిన్న మొదటి రోజు శిక్షణ ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించడం జరిగింది. ఈ రోజు రెండో రోజు కూడా 10 గంటల నుంచి మొదలవుతుంది. సో న్యాయవాదులు అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని పలు క్వశ్చన్లు అడగడం జరిగింది. నేను మొదటి రోజు సిట్ అధికారులు దాదాపు 26 ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం అందుతుంది. వెంకటాచలంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమిని స్వాహా చేశారనే కేసుపై ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతా ఉంది. అందులో భాగంగా నిన్న జరిగినటువంటి దాదాపు అనేక క్వశ్చన్లు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని అడిగారు. డిజిటల్ సంతకాన్ని ఎలా ఫోర్జరీ చేశారు, ఎవరెవరు ఉన్నారని అడగడం సమాచారం. విచారణకి సహకరించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకపోవడం, అదేవిధంగా నాకు తెలియదు, గుర్తులేదు, సంబంధం లేదు, మా న్యాయవాదిని అడగండి అంటూ కూడా సమాధానాలు ఇవ్వడంతో ఇటు విచారణ సిట్ అధికారులు కాస్త తలనొప్పిగా మారింది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 10 కేసుల పైగా కూడా ఆయన పేరు మీద ఉన్నాయి. అయితే ఒక్కొక్క కేసుకు సంబంధించి విచారణలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డి నోరు మెదకపోవడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు కొంత ఇబ్బంది అయినటువంటి వాతావరణం తలెత్తింది. కాకాని ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా న్యాయవాది సమక్షంలో, అంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరంటారో వాళ్ళ సమక్షంలో పోలీసులు విచారించాలని చెప్పి కోర్టు నిబంధనలు అయితే ఇవ్వడం జరిగింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసినటువంటి విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు ఎవరైతే దాంట్లో ఉన్నారో, కీలకంగా ఎవరైతే వ్యవహరించారో వారు ఎవరైనా కూడా కుపీ లాగేందుకు విచారణ సిట్ అధికారులు కాకానిపై 26 క్వశ్చన్లు అడిగినప్పుడు కూడా ఎక్కడ కూడా ఏది కూడా సమాధానం చెప్పకపోవడం, ఇదంతా కూడా కొంత పోలీసులకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. మొత్తానికి ప్రభుత్వ భూమిని స్వాహా చేశారు. ఈ యొక్క కేసులో గుంటూరు సిఐడి పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని జూలై 24న కోర్టు ఎదురుగా హాజరుపరచడం, ఆయన ఆగస్టు 7 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు విషయంలో ఒక్కొక్క కేసు ఒక్కొక్క మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి మరి ఎన్ని రోజుల పాటు ఇంకా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతం జైల్లో ఆందోళన జరుగుతా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఈ రోజు రెండో రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ చేసిన తర్వాత మళ్ళా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మళ్ళీ ఆయన రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.